కానీ ఈ పోటీ నియమం అందరినీ నవ్వించాలని. కానీ నువ్వు అందరినీ ఏడిపించేశావు. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది రామకృష్ణ పంతులు. నువ్వు అసఫలమయ్యావు. ఇది నీ ఓటమి. మాయాదేవి గారి గెలుపు. మాయాదేవి గారు, ఈ రోజు నుంచి మేము మీ గ్రామానికి విముక్తి కలిగిస్తున్నాం. ఇక వారి మీద ఎప్పటికీ ఏ దాడి జరగదు. మేము స్వయంగా వారికి రక్షణగా ఉంటాం. వారి నుంచి పన్నులు కూడా ఏం వసూలు చేయం. మీరందరూ, మీ సోదరి మోహిని, వారి గురువులు, మీ అందరూ మీకు నచ్చినట్టుగా మీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జీవితాలను గడపవచ్చు. రామకృష్ణ పండితులు గారు, ఇప్పుడు ఈ పోటీ ఇక్కడతో సమాప్తమవుతుంది. ఇక నీ ఓటమికి ప్రతిఫలం ఏమిటి అంటే రేపు విజయనగరం మీద తప్పకుండా దాడి జరుగుతుంది. మరొక విషయం, చివరిగా మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. రామకృష్ణ పంతులు పోటీలో అయితే గెలవలేకపోయారు, కానీ మీరు మొఘల్ రాజ సభికులు అందరి మనసు గెలుచుకున్నారు. దానికోసం మేము నీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక సభాముఖంగా ప్రకటన చేస్తున్నాం. నువ్వు, నీతో ఉన్నవారికి విజయనగరం తిరిగి వెళ్లిపోవటానికి అనుమతిస్తున్నాం. రామకృష్ణ పంతులు, ఈరోజు చీకటి పడటానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా నిన్ను ఆదేశిస్తున్నాము. లేకపోతే నీకు తెలుసు పరిణామం ఎలా ఉంటుందో. రామకృష్ణ పండితులు గారు, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు మాయాదేవి గారు? మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు మీ గ్రామం కోసం బాబర్ని సైతం ఎదుర్కొన్నారు. మీరు నిజంగా చాలా గొప్పవారు. నాకు చాలా గర్వంగా ఉంది. రామకృష్ణ పండితులు గారు జన్మించిన యుగంలోనే నేను జన్మించినందుకు. నా సోదరి మోహిని మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. కానీ మీరు దానికంటే ఎన్నో రెట్లు గొప్పవారు. నిండు హృదయంతో మీరు విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను. రామకృష్ణ పండితులు గారు, మేమెప్పుడూ మిమ్మల్ని ఓడించడానికే ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు సఫలమవ్వకపోయేసరికి మేం భగవంతుణ్ణి నువ్వు ఓడిపోవాలని కోరుకునేవాళ్ళం. కానీ ఈసారి మేము నీకంటే ఎక్కువగా నువ్వు గెలవాలని కోరుకున్నాం. అయినా నువ్వు మనిషి తన జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోతూ ఉంటాడు. కానీ కొంతకాలం తర్వాత తనకి తాను నచ్చజెప్పుకుంటాడు. ఉన్నదానితో తృప్తిపడి ముందుకు సాగుతాడు. కానీ ఈ అపజయం మన పరువు, ప్రతిష్టలు, మా హృదయం అన్నింటినీ పరాజయం పాలు చేసింది. కానీ ఇప్పుడు ఎలా తృప్తిపడాలి? ఇది కేవలం నీ ఓటమి మాత్రమే కాదు రామకృష్ణ పండితుల వారు, సమస్త విజయనగరం యొక్క ఓటమి. ఎందుకంటే ఇప్పుడు దాడి జరుగుతుంది. ఇందుకు విజయనగరం చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ పరాజయంతో మన భవిష్యత్తు ఆధారమే కంపించిపోయేలా ఉంది.
మనకి పూజ్యులైన మహారాజు కృష్ణదేవరాయల వారికి ఏం సమాధానం చెప్పాలి? భవిష్యత్తులో ఏం జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. గురుదేవా, మనిషి తన ఓటమిని తానే స్వీకరించే వరకు తనని ఎవ్వరూ ఓడించలేరు. ఎందుకంటే ప్రయత్నిస్తున్నంతకాలం పరాజయం పొందే అవకాశమే లేదు. ప్రయత్నం చేస్తే భగవంతుడిని సైతం చూడొచ్చంటారు. మరిక విజయం ఏముంది చెప్పండి? ఎదురైన ప్రతి పరాజయాన్ని విజయంగా మార్చేయవచ్చు. అది వారి మనసులో వారు ఓటమిని అంగీకరించకపోతే. చూస్తుంటే నువ్వు ఇంకా పరాజయం బాధ నుంచి బయటపడినట్టు లేవు. చాలా చీకటి పడిపోయింది. పరాజయం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించు. మనం త్వరగా విజయనగరం చేరుకుని మహారాజు గారికి సహాయం చేయాలి. ఒక్క విషయం మర్చిపోకు రామకృష్ణ, షెహన్షా బాబర్ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమని హెచ్చరించాడు. గురుదేవా, బాబర్ ప్రస్తుతం ఏం చేస్తూ ఉండుంటాడు? మణి, రామకృష్ణ పండితులు గారు అడిగిన ప్రశ్నకి సమాధానం నువ్వే చెప్పాలి. కానీ నేనెందుకు చెప్పాలి? నాకేం తెలుసు? కానీ నాకు తెలుసు, ఈ సమయంలో షెహన్షా బాబర్ రాత్రి భోజనం చేస్తూ ఉంటుంటాడు. లేదు, నేను ఈ సమయంలో ఏం చేస్తుంటారని అడగలా. నేను అతని దినచర్య గురించి మాట్లాడుతున్నాను. సాధారణంగా అతని దినచర్య ఎలా ఉండుంటుంది? ఎలా ఉంటుంది? పొద్దున్న నిద్రలేస్తాడు, తర్వాత బయట నడవడానికి వెళ్తాడేమో, తర్వాత సభకి వెళ్ళి 2-3 ఉరికంభం ఎక్కించమని ఆదేశిస్తూ ఉండొచ్చు. మీరేమన్నారు గురుదేవా? బయట నడవడానికి వెళ్ళొచ్చు అని. అయ్యో రామకృష్ణ పండితుల వారు, అతను నడిస్తే ఏంటి, పక్షులకి దాణా వేస్తే ఏంటి, వీటితో మనకేంటి సంబంధం? మన వరకు పక్షులు పొలాన్ని నాశనం చేసేశాయి. జరగాల్సిందేదో జరిగిపోయింది. పడుకోండి, మీరు పడుకోండి. వర్ణమాల, మాకు మంచినీళ్ళు తెచ్చివు మొహం కడుక్కోవడానికి. వర్ణమాల ఇక్కడెందుకుంటుంది? ఇక్కడ రామకృష్ణ పండితుడు కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? రే మూర్ఖులారా, నిద్రలేవండి. గురువు నిద్రలేచాడు, కానీ ఈ మూర్ఖులు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. రామకృష్ణ పండితుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? గురువుగారు, ఒకవేళ రామకృష్ణ పండితులు గారు మనల్ని వదిలేసి వేరే రాజ్యానికి అయితే పారిపోలేదు కదా? ఒకవేళ వేరే రాజ్యానికి వెళ్ళి వారి సభలో ఏదైనా స్థానం దక్కించుకోవడానికి రామకృష్ణ పండితులు వెళ్ళిపోలేదు కదా? అవునవును గురుగారు, ఇలా జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కథ అయితే ముగిసిపోయే అవకాశం ఉంది కదా. అయ్యో భగవంతుడా. షెహన్షా, మీరు మాలాంటి పేదవాళ్ళ మీద దయ చూపిస్తున్నారు. అల్లా మిమ్మల్ని ఎంత సుభిక్షంగా ఉంచాలి అంటే మీరు ఎప్పటికీ ఎవరి దయ పొందాల్సిన అవసరమే రాకూడదు. ఇన్షాల్లాహ్. ఫకీర్ బాబా, షెహన్షా బాబర్ ఇక్కడికి విచ్చేశారు. జహాబనా, షెహన్షాకి ఈ ఫకీర్ ఆదాబ్.
ఆదాబ్. మీరేం చేస్తున్నారు బాబా? ఈ హిందుస్థాన్ బాద్షా విత్తనాలు నాటుతున్నాను. ఏదో ఒక రోజు ఇది మామిడి చెట్టు అవుతుంది. బాబా, ఈరోజు మీరు ఈ వయసులో విత్తనం నాటుతున్నారు. రేపు ఈ విత్తనం మొలకెత్తుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడు గాని ఈ చెట్టుకు పండ్లు కాయవు. అల్లా అలా చేయకూడదు కానీ అప్పటి వరకు మీరు అల్లా దగ్గరికి వెళ్ళిపోతాను. అవును, ఇప్పుడు మీరు ఈ వయసులో ఇంత కష్టపడి ఈ విత్తు నాటుతున్నారు కదా, మీకు దీని నీడ దక్కదు, పండ్లు దక్కవు. జహాపన, ఏదైనా మంచి పని చెయ్యటానికి మంచి ఉద్దేశం ఉండటం చాలా అవసరం. అంతే, ఆ ఉద్దేశంతోనే ఈ పని నేను చేస్తున్నాను. అయినా నాకు ఈ చెట్టు యొక్క నీడ, దాని పండ్లు దక్కినా దక్కకపోయినా ఏం పర్వాలేదు. వేరే వాళ్ళకైనా దీని పండ్లు నీడ దక్కుతాయి కదా, అప్పుడు నా కష్టానికి ఫలితం దక్కిందనుకుంటాను. భళా భళా, మీ మంచి ఉద్దేశం, మీ కష్టం రెండు మా మనసు దోచుకున్నాయి. ఇది తీసుకోండి, మా తరఫున మీకు కానుక. అల్లా, ఇది నిజంగా మాయలానే ఉంది జహాపన. ఇప్పటి వరకు ఈ విత్తు భూమి లోపల నుంచి పైకి రాను కూడా రాలేదు, కానీ నాకు మాత్రం దాని ఫలితం దక్కింది. బాబా, మీ తెలివితేటలకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇది తీసుకోండి. ఈ కానుక మీ తెలివితేటలకు తీసుకోండి. అల్లా అల్లా, ఇది అదృష్టంపై అదృష్టంలా ఉంది జహాపన. ఒక చెట్టు ఒక ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పండ్లు కాస్తుంది, కానీ నాకైతే ఒక్కసారిగా రెండు పంటల ఫలాలు చూసినట్టుంది. మూడోసారి కూడా అయిపోయింది జహాపన. మూడు సార్లు ఏమైపోతుంది బాబా? బాద్షా హిందుస్థాన్, మీరు 3 సార్లు నవ్వేశారు. అయితే చూసారా షహన్షా, చివరికి నేను గెలిచాను. నేను మిమ్మల్ని నవ్వించటంలో సఫలున్నయ్యాను. సభ బయటే అయినా సరే ఈ షరత్ అయితే పెట్టలేదు కదా, సభ లోపలే నిర్వహించాలని. మోసం! షహన్షా బాబర్ దగ్గరే నాటకాలా? ఇతను ఇక్కడ నిలబడ్డాడు, కానీ మీరందరూ కూడా చేతులు నిలుపుకుంటూ ఇక్కడే నిలబడ్డారు. మీరేంటి జహాపన, ఇప్పుడే మీరు ఎందుకు కోపడుతున్నారు? చివరికి మీకు నవ్వు వచ్చేసింది కదా. వజీర్, చూసావా పంతులు, నీ కారణంగా వీళ్ళందరిలో నేను అంటే ఉన్న భయం కూడా పోయింది. వీళ్ళ బుద్ధి, నోరు రెండూ పనిచేయటం మొదలుపెట్టాయి. బాళా పంతులు, అదృష్టం నీకు గెలుపు అందించి తీరాల్సి వచ్చింది. మేము నీ ఉద్దేశాన్ని, నీ మంచితనాన్ని మెచ్చుకుని తీరాలి. వజీర్, వీరి మంచితనానికి కానుకలతో ముంచెయ్యండి. వద్దు జహాపన, నాకు ఈ కానుకలతో ఎలాంటి అవసరమూ లేదు. పంతులు, విజయనగరం మీద దాడినైతే ఆపించలేను. ఖచ్చితంగా దాడి జరిగి తీరుతుంది. కావాలంటే నువ్వు మొఘల్ సామ్రాజ్యంలో సగౌరవంగా ఇక్కడే ఆగ్రాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు.
నువ్వు అంత దానం కళ్ళతో చూసి ఉండవు కూడా. అంత దానం మేము నీకిస్తాం. మేము నీ కుటుంబాన్ని కూడా దాడి సమయంలో చాలా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేస్తాం. అలాగే జహాపన, మీరు నా కుటుంబాన్ని సురక్షితంగా ఇక్కడికి పిలిపించండి. అప్పుడు నేను ఇక్కడే ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నావు పంతులు, చాలా చక్కటి నిర్ణయం. వేరే వాళ్లను కాపాడడానికి ముందు మనల్ని మనం కాపాడుకోవటం చాలా అవసరం. వజీర్ మలిక్, వేరు కుటుంబ సభ్యుల వివరాలు తీసుకో. వారిని చాలా సురక్షితంగా ఆగ్రాకి తీసుకురా. అలాగే హుజూర్. నాకు కేవలం కొన్ని 25,000 ఇళ్ళు, కుటుంబ సభ్యులు తినడానికి ఆహార పదార్థాలు, అలాగే ఒక మహలు కావాలి. కానీ ఇస్తాం పంతులు, నీకు ఏం కావాలంటే అవన్నీ ఇస్తాం. కానీ అందుకు బదులుగా నువ్వు మా సభలో ముఖ్యమైన హాస్యకారుడిగా ఉండాల్సి ఉంటుంది. తప్పకుండా జహాపన, తప్పకుండా. కానీ నా కుటుంబంలోని 2.5 లక్షల మందిని ఇక్కడికి వచ్చేయనివ్వండి. పైగా మా కుటుంబ ముఖ్యులని సగౌరవంగా వారి పాదాలకి నమస్కరించి మీరే స్వయంగా షహన్షా బాబర్ గారు విజయనగరం నుంచి ఆగ్రాకి తీసుకుని రావాలి. ఆ తర్వాత మీరు ఏం చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2.5 లక్షల మంది, అది మీ కుటుంబ సభ్యులు ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అరే, ముఖ్యులు ఎవరు? విజయనగరం మొత్తం నా కుటుంబమే షహన్షా. ఇంకా నా కుటుంబానికి ముఖ్యులు మా మహారాజు గారు శ్రీకృష్ణదేవరాయలు వారు. మీరు గనుక వారిని ఇక్కడికి తీసుకొని వస్తే నేను మీ సభలో సభికుడిని అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కాస్త జాగ్రత్త వహించండి. మహారాజు గారు ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రావీణులు. వారిని సముదాయించడం కొంచెం కష్టం అవ్వచ్చు. వీరి మీద గెలవటం కొంచెం కష్టమే. నీకు ఖుదా ఎంత గొప్పవరాన్నిచ్చాడు అంటే దాని కారణంగా ఏ పోటీలో అయినా, ఏ వాదనలో అయినా ఎవ్వరూ నీ దగ్గర గెలవలేరు. నీలాంటి రాజభక్తుడు ఏ సామ్రాజ్యానికి దక్కినా ఆ రాజ్యం ఎప్పుడూ సుసంపన్నంగానే ఉంటుంది. నీ కారణంగా నాకు మహారాజు కృష్ణదేవరాయల మీద ఈర్ష్యగా ఉంది. చివరికి ఒక నిజమైన రాజభక్తుడి ముందు మేము ఒప్పుకోవాల్సి వస్తోంది. మేము ఓడిపోయాము, నువ్వు గెలిచావు. చివరకు నువ్వు మాకు తెలిసి వచ్చేలా చేసావు పంతులు, కండబలం కంటే బుద్ధిబలమే గొప్పదని. నువ్వు అనుకున్నది మాతో ఒప్పించేశావు కదా రామకృష్ణ పంతులు. మేము నిన్ను మా రాజ్య సభికుడిగా నియమించుకోవచ్చు. కానీ నీ మనసులో మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారి స్థానాన్ని మాత్రమే దక్కించుకోలేకపోయాం. అందుకే ఇచ్చేస్తున్నాం నీకు విజయనగరాన్ని. నీకు నీ స్వేచ్ఛని ఇచ్చేస్తున్నాం. మేము బ్రతికి ఉండగా ఇక విజయనగరం మీద ఎవ్వరూ దాడి చేయరు. ధన్యవాదాలు షహన్షా, కోటి కోటి ధన్యవాదాలు తమకు. రామకృష్ణ పండితులు గారు, ఇక మీరు వీలున్నంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. షహన్షా గారి మనసు మారేలోపు మీరు వెళ్ళిపోండి. వజీర్ మలిక్, వీరు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. మహారాజు కృష్ణదేవరాయలు వారికి ముఖ్య సందేశం కూడా పంపించు. పంతులు, మమ్మల్ని ఆలింగనం చేసుకోవా? ఒక పండితుడు ఒక సుల్తాన్ ఆలింగనం చేసుకోవటం, ఇదే కదా మన గంగా యమునల సంగమం అంటే.